వెల్కమ్ టు డివై న్యూస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99వ మండల స్థాయి సమావేశం వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ పూడూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99వ మండల స్థాయి సమావేశం జరిగిన ప్రజా సమస్యలపై పూడూరు మండల ఎంపీడీఓ పాండు, పూడూరు మండల తహసీల్దార్ విజయ్ కుమార్, పూడూరు మండల ఎంఈఓ సాయిరెడ్డి, జిల్లా అధికారి స్పెషల్ ఆఫీసర్ జనగముల ఎస్ఐ భరత్ రెడ్డి, పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ దేవికారెడ్డి, చనగముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మహమ్మద్ పార్క్స్క్యూ, ఆత్మ కమిటీ చైర్మన్ మంచన్పల్లి శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు వివిధ అంశాలపైన ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా మండల గ్రామాలకు సంబంధించిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి, అందరూ చెప్పండి జనాల ముందల. ఇప్పుడు మేము ఉంటాము మీ ముందు, మీరు వచ్చి విజిట్ చేయండి, వీడియోలు కూడా చేసి వాళ్ళ పరిస్థితులు ఒకసారి చూడండి. చెంచుపల్లి గ్రామంలో కరెంటు సమస్య ఏం చేస్తున్నారు, వాళ్ళని పిలిపియాలి కదా, సార్ మీరు వచ్చి ఒకసారి చూడండి. ఉప సర్పంచులు, గౌరవ వార్డు మెంబర్లు, మరి ఇతర ప్రజాప్రతినిధులు, మరి అధికారులు, మరి మహిళా సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, రైతులు, అదేవిధంగా మరి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మరియు ఫీల్డ్ స్టాఫ్స్, ఎడ్యుకేషన్ స్టాఫ్స్ అందరూ కూడా, పంచాయతీ సెక్రటరీలు, మరి మల్టీపర్పస్ వర్కర్లు, మరి ఇతర చాలా మొత్తానికి మనము పెద్ద ఎత్తున కూడా మీరందరూ కూడా నేటి మండల స్థాయి సభను పెద్ద ఎత్తున జయప్రదం చేసినందుకు, ఈ కార్యక్రమము ఇంత బాగా మీ అందరి సహకారంతో పూర్తి చేసుకున్నందుకు మీకు ఒక్కొక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మన స్పెషల్ ఆఫీసర్ సదానందం సార్ గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథి మన ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, స్థానిక సర్పంచ్ కిజర్ పాషా గారికి, సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి, మహిళా సంఘ సమాఖ్య సభ్యురాలు అధ్యక్షురాలు బేబీ గారికి, అదేవిధంగా నాతోటి అధికారులు, మరియు ఇక్కడ వచ్చేసినటువంటి యావత్ ప్రజానికము, ముఖ్యంగా మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు మీకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో సార్ అసలు ఉంది కానీ అది కట్టిండ్రు, కంప్లీట్ కాలేదు. ఇంకా మాకు పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. అంగన్వాడీ బిల్డింగ్ కోసం మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. నేను దగ్గర 4 years అయింది. అంగన్వాడీ బిల్డింగ్ నేనే కట్టించిన. దానికి 8 లక్షలు శాంక్షన్ ఉంటే అది బడ్జెట్ మా జీపీలో వేరే వాళ్ళు వర్క్ చేసి 1 లక్ష రూపాయలు వాళ్ళు వర్క్ చేసి తీసుకున్నారు. సరే 7 లక్షలతో నేను బిల్డింగ్ పూర్తి చేసిన. 5.5 లక్షలు రికార్డ్ అయింది. నేను దాన్ని కంప్లీట్ చేయలేదు. నేను సొంతంగా 1 లక్ష రూపాయలు పెట్టి చేసిన, అట్లనే ఉంది అది. దానికి బడ్జెట్ ఇవ్వమని సార్ని కూడా నేను 2-3 సార్లు అడిగిన, ఇంతవరకు నాకు ఆన్సర్ ఏం చెప్పలేదు. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈసారి కొత్త గ్రామ పంచాయతీలు అయిన తర్వాత ఎన్ఆర్జిఎస్ వర్క్ అనేది మాకు పెట్టలేదు. అదొకటి మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. ఇంకొకటి సార్, ఎమ్మెల్యే గారి ఫండ్స్ కూడా మాకేమి ఇవ్వలేదు. ఇంకొకటి సార్, మాకు ఒకటి గ్రామ పంచాయతీ కొత్తగా ఓపెనింగ్ అయింది కాబట్టి కంపౌండ్ వాళ్ళు కొంచెం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. దాంట్లో మా తాన పెద్ద హై స్కూల్లో 5వ తరగతి వరకే ఉంది. 4-5 గదులు ఉన్నాయి మా దగ్గర. ఒకటి దీన్ని లైబ్రరీకి వాడుతున్నారు, అది ఖాళీ ఉంది. దాన్ని వచ్చి ఒకసారి చెక్ చేయండి సార్ అంటే, నేను వస్తాను, త్వరలోనే వస్తాను కానీ ఇప్పటికి 2 నెలలు అయింది కానీ రాలేదు చిలకు. దాని పిల్లల కోసం చాలా ఇబ్బంది అయింది. అందులోనే కిచెన్ అయింది, అందులోనే పిల్లలైనా చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. దాన్ని ఒక్కసారి మన్నించి చిలపురు వచ్చి దయచేసి దాన్ని గుర్తించి అంగన్వాడీ గది ఒకటి ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ నేను తెలియజేస్తాను. 23 డిసెంబర్ నుండి ప్రజాపాలనలో అప్లికేషన్లు పెట్టిండ్రు అన్ని 6 గ్యారెంటీల గురించి. అందులో నాకు మీటర్ లేకుండా కరెంట్ బిల్, 0 కరెంట్ బిల్లు. అది నేను మన 0 కరెంట్ బిల్ నేను ఇప్పటికీ కడుతూనే ఉన్నాను. నేను ఒక్కరిని
మా ఊరిలో. అంటే నాయసంటోళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. వాళ్ళు నా ఒక్కని పరిస్థితి కాదు, అది ఎంతో మంది ఉన్నారు. నేను చెప్తే పోయినా ఇగో ఇక్కడ నేను కాగితాలన్నీ సబ్మిట్ చేసి ఉంచిన మన ఎమ్మెల్యే సారు ప్లస్ బట్టి విక్రమార్క సారు మన స్పీకర్ సార్ ముగ్గురికి నేను టైపింగ్ చేసి పెట్టినా. నేను వెళ్దామని అనుకున్నా, కానీ పరిగి వెళ్ళి ఒక లెటర్ ప్యాడ్ ఇస్తే నాది పూడూరు మండల్ మా నియోజకవర్గం మీ అబ్బాయిది అని ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళినా. పోతే మీరు ఆడ పోయి ఫోన్ చేపియండి అనేటారు మన ఎమ్మెల్యే సార్. ఆడ పోయి మీరు ఒకటి మా ఊరే మా నియోజకవర్గమే మా అభ్యర్థి నాది కాంగ్రెసే మా తాతల ముత్తాతలు ఒకటిను మా తాత ముత్తాతల నుండి. కానీ అట్లా పోయినా కూడా మీరు ఒక్కరు రాసియండి సార్ నాకు, నీది అన్నిట్లలో వెనక అరే ఇతనే కదా, ఈ మండలే కదా, ఈ ఊరే కదా అని ఒకటి ప్రూఫ్ ఉంటుంది సార్ అని పోతే ఆడ పోయి ఫోన్ చేపియండి అని అంటారు. కానీ నాకు జీరో బిల్ ఇప్పటికీ 2023లో మీటర్ లేకునేది కాబట్టి నేను అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేయలేదు, టిక్ పెట్టలేను. కానీ ఇప్పుడు తర్వాత 4 నెలల తర్వాత 24 మేలో నేను మీటర్ తీసుకున్నా. అప్పటి నుండి నేను బిల్లు కడుతూనే ఉన్నా. కానీ నాకు జీరో బిల్ కావాలంటే ఎవ్వరూ చేస్తలేరు. నాయసంటోళ్ళు ఎంతో మంది ప్రెషర్లు ఉన్నారు. మన అంతారము మాణిక్యమన్న ఉన్నాడు, వీళ్ళందరికీ చెప్పి కూడా ఉంచిన అన్నా నేను ఒక్క కాల్ చేస్తా, మీరు పేపర్లు ఇస్తేనన్నా ఎట్లాగన్నా అవుతుంది అని నేను ఎంతో తిప్పలవాట. ఇప్పటికీ ప్రతి ఒక్కటి ఉన్నాయి నా దగ్గర సాక్షులు. ముగ్గురికి మన ఎమ్మెల్యే సాబ్ గారికి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అందరికీ నేను లెటర్ ఇచ్చేద్దామని పోతున్నా. పోనీకి అన్ని మావీరే మా విలేజే మా నియోజకవర్గమే ఇదను అంటే నా తెలంగాణ పూడూరు మండలి కానట్టయితేనే వాళ్ళు ఇస్తలేరు. నేను ఇదొక్కటి ఇస్తే నాకు జీరో బిల్లు అయ్యేటట్టు నాకు చేయండి సార్ ప్లీజ్. నేను ఒక చిన్న రైతునే. ప్రజాపాలన 100 రోజుల ప్రోగ్రాంలో మా సర్పంచ్ గారిని కూడా మేము ప్రశ్నించినాం. సార్ సర్పంచ్ గారు ఈ రోడ్డు గురించి ఏదైనా మాట్లాడండి, వర్షాలు వస్తే సార్ మా దాని చీరలు కట్టారు సార్ రోడ్ల దగ్గర. అంటే ఇట్లా పోనీగా రాక సార్ మీరు ఒకసారి చూడండి. ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ కూడా మస్తు సార్లు వచ్చింది సార్. మన మండల్లో పెద్ద రోడ్ అంటే లాడ్పాడ్ నుంచి చిటంపల్లి గేట్ సార్. ఈ మండల్లో అంటే ఇది బీజేపూర్ హైవే కాబట్టి ఇది కాదు, మన మండలనే పెద్ద రోడ్ లాల్పాడ్ టు చిటంపల్లి గేట్. సగం చేసిర్రు, అది ఆగిపోయింది సార్. మాకు రోడ్డు చాలా ప్రాబ్లంలో ఉంది. మా సర్పంచ్ గారిని అయితే ప్రతి ఒక్కరు ఏదైనా గ్రామ సభ పెట్టినప్పుడు అడగడం జరుగుతుంది సార్. ప్రతిపక్ష వాళ్ళు బీజేపీ వాళ్ళు సార్ మొన్న గ్రామ సభ ఓపెనింగ్కి వచ్చిన రోజు కూడా మా సర్పంచ్ సభ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది, పరిష్కారం కూడా వెతకాల్సి ఉంటుంది, యాక్షన్ టేకన్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనము మీ అందరి నుంచి గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు కూడా మన ఏప్రిల్ 2వ తారీఖు నాడు గ్రామసభ చేసినప్పుడు ఆ గ్రామసభలో గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను కూడా మీరు రాయించడం జరిగింది. మినిట్స్ కూడా రికార్డ్ చేసినాము. ఇక్కడ కూడా మేము చేస్తాము. అయితే ఒక వ్యత్యాసం ఏంటంటే ఇది ఒక గ్రామంలో కాకుండా మండలంలో పరిష్కరించే సమస్య ఉన్నప్పుడు దయచేసి మండలంలో కొన్ని గ్రామాలకు సంబంధించిందన్నప్పుడు ఒక సర్పంచ్ గారు ఒక గ్రామ పంచాయతీ తరఫున పరిష్కారం చేయలేరు అని అనుకున్నప్పుడు అలాంటి మండల స్థాయిలో ఉన్న సమస్యలు మీ దృష్టిలో ఏమైనా ఉంటే సభికులందరూ కూడా ఎవరైనా మన సభ దృష్టికి తీసుకురావచ్చు. వాటి పరిష్కారాలు, వాటిపై కార్యాచరణ మనము ఇప్పుడు చర్చించుకుందాము. అలాంటి సమస్యలు ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు మేము ఇక్కడ రికార్డు కూడా చేసుకుంటాం, మినిట్స్లు కూడా రాసుకుంటాం, పై అధికారులకు పంపి పరిష్కారాలు వెతుకుతాము. వ్యక్తిగత సమస్యలు ఉంటే గిన వారు స్వయంగా దరఖాస్తు రాసి అక్కడ ఒక కౌంటర్ పెట్టా, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ అని. వ్యక్తిగత సమస్యలు మాత్రము మీరు దరఖాస్తు రూపేణ రాసి అక్కడ ఇవ్వండి. గ్రామానికి సంబంధించి మండలంలో పరిష్కారమైన సమస్య లేదని ఉంటే మీరు మైక్ ఇస్తాము, సమస్యలు చెప్పండి, మేము నోట్ చేసుకుంటాం. వ్యక్తిగత సమస్యలు ఉంటే మాట్లాడాల్సిన అవసరం లేదు, పేపర్ రాయండి. మీరు ఎన్ని ఇచ్చినా తీసుకుంటే అక్కడ ఒక కౌంటర్ ఉంది, మేము ఆ వాటికి పరిష్కారం వెతుకుతాం. ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, వచ్చిన ప్రజలందరికీ మరియు వివిధ సంఘాల సభ్యులందరికీ మరియు వివిధ ప్రజాప్రతినిధులందరూ మరియు ప్రభుత్వ సిబ్బంది మరి అన్ని శాఖల నుండి వచ్చిన సిబ్బంది అందరూ మరియు వేదిక మీద ఉన్న అందరికీ మరి ఒకసారి నమస్కారం. మన ప్రభుత్వం రూపొందించిన ఎన్నో పథకాలలో ఇదొక ప్రోగ్రాము 99 డేస్ అనే ప్రోగ్రాంలో భాగంగా ముందుగా మనం ప్రజా సంక్షేమం కోరి చేపట్టిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా గ్రామ స్థాయి నుండి మనం జిల్లా ముందు మండల స్థాయికి, తర్వాత జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకొని సభలు నిర్వహించుకొని వాటి ద్వారా ప్రజలందరికీ ఇందులోని ముఖ్య ఉద్దేశాలను తెలియజేసి వాటి ద్వారా తగిన అర్హతలున్న ప్రజలందరికీ కూడా లబ్ధిదారులను చేర్చి వారి
బాగు కోసం మనం ఏం చేయాలి అనే ప్రణాళికలు రూపొందించుకోవాలన్న ఉద్దేశంతో ముందు గ్రామ స్థాయిలో ప్రతి జీపీలోనూ గ్రామ సభ నిర్వహించడం, తర్వాత లబ్ధిదారులతో మాట్లాడడం, వివిధ స్కీములని ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామ్స్ పథకాలన్నిటి గురించి కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే నేడు ఈ మండల హెడ్ క్వార్టర్ పూడూరు మండల హెడ్ క్వార్టర్లో కూడా ఇటువంటి గ్రామ సభ నిర్వహించి వివిధ పథకాలు డీటెయిల్స్, తర్వాత లబ్ధిదారుల వివరాలు, లబ్ధిదారుల అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఇప్పుడు మన మిగతా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కార్యక్రమాలన్నీ కూడా ఆ పథకాలన్నీ కూడా ఇప్పటివరకు చెప్పడం జరిగింది. రకరకాలుగా మీకు అక్కడికి చూపించడం, ఈవెన్ అందులో కూడా ఆన్లైన్లో కూడా చూపించడం జరిగింది. ఇట్లాంటి పథకాలన్నింటిలో కూడా మీరు కూడా సభ్యులుగా చేరి మనకు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై ప్రజా ప్రణాళిక తయారు చేయాలనుకో ప్రజా ప్రణాళిక అనేది తయారు చేయడంలో మీరు కూడా భాగస్వాములై మీరందరూ ఇటువంటి ప్రభుత్వం రూపొందించిన పథకాలలో లబ్ధిదారులై మీరు బాగుపడి, గ్రామాలు బాగుపడి, అట్లాగే జిల్లాలు, దేశం బాగుపడాలనే ఉద్దేశంతో అందరికీ నమస్కరిస్తూ. స్టార్ట్ అయినప్పుడు 50 నుంచి 1,00,000 వరకు 2-3 లక్షల వరకు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంఘానికి 20 లక్షలు ఇస్తారు సార్. ఆ 20 లక్షల్లో ప్రతి ఒక్క మహిళ బర్రెలు కానీ, మేకలు కానీ, చిన్న చిన్న షాపులు కానీ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది సార్. మా మహిళలు ప్రతి ఒక్క ఈ సంఘాలలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి అధ్యక్షత వహించినటువంటి మండల స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, మరియు ప్రణాళిక ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాలన్నట్టు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చెప్పినటువంటి విషయం ఏంటంటే మేము పాలకులం గాము సేవకులం అనే భావనతో మేము కూడా ప్రజా ప్రతినిధులుగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ఈ సంక్షేమ పథకాలు చేపడాలనే ఉద్దేశంతో వారికి సహాయంగా మేము అన్ని విధాలుగా మేము సహాయపడతామన్నట్టు మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. We are here to present on Health Week that has been going on for Praja Palana Pragati Pranalika for the 99-day programs. We have completed n number of activities. We will guide you through the pictures. బాధితుల కొరకై సర్వే, వారికి తగిన పరీక్షల ద్వారా డెంగ్యూ, మలేరియా నిర్ధారణ పరీక్షలు మరియు చికిత్స, దోమల నియంత్రణపై మురికి కుంటలు, నిల్వ కుంటలో దోమల ద్వారా వచ్చే డిసీజెస్ అండ్ నిర్మూలనపై తగిన జాగ్రత్తలు తెలియజేయడం, అండ్ ప్రతి విలేజ్కి వెళ్ళి ఎన్సీడీ ప్రోగ్రామ్ చేయడం, లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ మలేరియా, డెంగ్యూ టెస్ట్లు. అండ్ ఎంసీహెచ్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు ఫస్ట్ ట్రైమిస్టర్లో గుర్తించి నెలవారీ టీకాలు ఇవ్వడం జరిగినది. చిన్నపిల్లలను గుర్తించి వారికి వ్యాధ నిరోధక టీకాలు సకాలంలో వేయించేంతగా వాటి ద్వారా 12 రకాల ప్రాణాత్మక వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందని తెలిపి వారికి టీకాలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అండ్ మదర్స్ ఏఎన్సి యాంటీనేటల్ కేర్ అంటే గర్భిణీ స్త్రీలకు ఫస్ట్ ట్రైమిస్టర్ మంత్స్ అంటే 8 వీక్స్ లోపు రిజిస్ట్రేషన్ కంపల్సరీ అండి. బికాస్ అది ఒక ఆన్లైన్ పద్ధతి. లైక్ యూ విల్ నో మీరు ఎక్కడున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, మీ హెల్త్ గురించి అంతా ట్రాకింగ్లో ఉంటుంది. అండ్ ల్యాబ్ టెస్ట్ ఈజ్ మస్ట్ టు డిటెక్ట్ అనీమియా, ప్రెగ్నెన్సీలో ఏమైనా ఫర్దర్గా కాంప్లికేషన్స్ వస్తాయా అవన్నీ తెలుసుకోవడానికి. అండ్ దెన్ అండ్ ప్రెగ్నెన్సీలో టీకాలు 2 టీకాలు ఉంటాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్కానింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఐవ్ సీన్ దట్ మెనీ ప్రెగ్నెన్సీ ఉమెన్ స్కానింగ్ చేసుకోరు. బై కిడ్స్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ టీకాలు ఇప్పించాలి కంపల్సరీ అండ్ ఇట్స్ ఇస్ అ మస్ట్. ఈ ప్రజాపాలన ప్రజా ప్రణాళిక అనే ప్రోగ్రాంలో భాగంగా మనకి ఫస్ట్లో మార్చి 6వ తారీఖు నుంచి మనము ఒక 10 రోజుల కార్యక్రమం మన వివిధ గ్రామ పంచాయతీల్లో చేపట్టడం జరిగింది. మన గౌరవ సర్పంచుల అధ్యక్షతన మా బాడీ మొత్తం ప్రజెన్స్లో
ఆ కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం మన అందరికీ తెలుసు, మిగతా వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఇక్కడ మనం ప్రదర్శించబోతున్నాం. ఫస్ట్ రోజు వివిధ ఉన్నటువంటి ఆఫీస్ ప్రెమిసెస్, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటుంది కదా, దాని ఆఫీస్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి ఏమైనా చెత్త చెదారం ఏముంటే దాన్ని క్లీనింగ్ చేయడం అన్నట్టు. దానిలో భాగంగా అన్ని 32 జీపీల్లో 32 గ్రామ పంచాయతీల్లో ఆ ఆఫీస్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి మొత్తం నీట్గా చేయడం జరిగింది. మనం దానికి సంబంధించిన గ్రామ పంచాయతీ వారిగా ఫొటోస్ ఉన్నాయి, మీరు ఒకసారి అక్కడ చూడొచ్చు. మీరు మీ ఫొటోస్ కూడా ఉంటాయి అందులో. అందుకనే మీ దగ్గర నుంచి మేము ప్రతిరోజు ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని పీడిఎఫ్ రూపంలో పై డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పంపడం జరిగింది. అది ఎప్పటికైనా మనకి పనికొస్తుంది. మన పీరియడ్లో ఏమేం చేసినాం అనేది ఫ్యూచర్లో కూడా మనకి కూడా ఉంటుంది. మీరు జీపీ వారిగా చూడొచ్చు. మీరు సూర్య కొంచెం స్లోగా స్క్రోల్ చేయి. ఫస్ట్ ఆల్ఫాబెటికల్గా అంగడి చిట్టంపల్లి నుంచి లాస్ట్ ఎంకేపల్లి వరకు అక్కడ మనం చేపట్టిన కార్యక్రమాలు ఫోటోల రూపంలో ఉన్నాయి చూడండి. మనం బ్యానర్లు పెట్టి కూడా మరి మనం చూపించుకున్నాం, మేము పని చేసినాము, గ్రామ పంచాయతీలు వివిధ రకాల వర్క్స్ని మేము కండక్ట్ చేసినాం అనేది మనం అక్కడ చూపించబోతున్నాం. అది ఆఫీస్ ప్రెమిసెస్ చుట్టూ మనము క్లీనింగ్ చేయడం ఫస్ట్ రోజు. ఓకేనా? ఈ టైం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. ఇంకా వారు మాట్లాడాల్సింది పెద్దమంటాల నుంచి ఎవరమ్మా రండి. గడ్డమ్మ యాదమ్మ రండమ్మ. మా ఊరు వచ్చేసి కడ్మూరు. మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని అసలు ఇల్లు కట్టుకుని అనుకున్నా, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది. ఇల్లు కట్టుకున్నాను కూడా, నాకు లబ్ధి పొందడం జరిగింది. మరి ఆ రేషన్ కార్డులో భాగంగా నాకు సన్న బియ్యం ఇవ్వడం మరి సంతోషకరంగా ఉంది. అదేవిధంగా నాకు ఉచిత కరెంటు కూడా నాకు అవకాశం లభించింది. మరి ప్రభుత్వం నాకు ఈ అవకాశాలన్నీ కూడా కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక మీకు ఖచ్చితంగా వడ్డీ లేని రుణం వస్తుంది, వడ్డీ వాపస్ వస్తుంది. ఒక సభ్యురాలకి 1 లక్ష నుంచి 20 లక్షల వరకు ఛాయిస్ ఉంది. మీరు దీన్ని వినియోగించుకోవాలి. ప్రతి నెల మీరు ఖచ్చితంగా కట్టుకోవాలి. అందరు అప్పులు తీసుకొని ఏదో ఒక బిజినెస్ పెట్టండి. ఇందులో మీరు ఏమనుకుంటున్నారంటే లోన్ తీసుకుని పత్తి మాత్రమే పండిస్తున్నారు. పోయిన సంవత్సరం 2025 వానాకాలంలో ఏమైందంటే వర్షాకాలం అధికంగా ఉండడం వల్ల పత్తి పంట అనేది మొత్తానికి డ్యామేజ్ అయింది. అయితే రైతులకు అనేది చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి కూడా మేము పంట నష్టం అన్ని నమోదు చేసి గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది. దాన్ని ఇంకా ఇప్పటి వరకు అయితే అమౌంట్ అనేది ఇంకా రాలేదు. వచ్చినప్పుడు అయితే ప్రతి రైతు ఎవరైతే నష్టపోయిందో ప్రతి ఒక్కరికి మేము అమౌంట్ అనేది డిస్పర్స్ చేయడం జరుగుతుంది. అయితే మీరు రైతులందరికీ నేను ఇక్కడ కోరుకునేది ఏంటంటే ఒకటే పంట వేయకుండా పంటలనేది మార్పిడి చేస్తూ మనం పండించుకోవడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే భూ పరీక్ష రూపంలో కూడా మనకు సాయి సారవంతం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు పర్యావరణం అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల ఒక పంట నష్టపోయిన తర్వాత కూడా ఇంకో పంట ద్వారా కూడా మనకు వచ్చే ఆ లాభం ద్వారా కూడా మన పెట్టుబడి పొందినమో వేరే పంట ద్వారా కూడా మనం తీసుకుంటాం. అందువలన మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పంట మార్పిడి గురించి అయితే చాలా కృషి చేస్తుంది. మేము కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సంబంధించడం, పిల్లల ఆరోగ్యం మరియు శారీరక వృద్ధిని పెంపొందించడం, ప్రతిరోజు పాఠశాలకు వచ్చేలా ప్రోత్సహించడం, మంచి విద్యా ఫలితాలు సాధించడం. అదేవిధంగా కళాశాల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి కూడా ప్రభుత్వం వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టడం జరుగుతుంది. జూన్ 12 నాడే ఈ 26 వస్తువులతో కూడినటువంటి ఒక ఎడ్యుకేషన్ కిట్ అనేది అందించడం జరుగుతుంది. అందులో ఉండేటువంటి ఒక్కో కిట్లో 2 జతల దుస్తులు ఉంటాయి, 2 జతల షూస్ ఉంటాయి, టై ఉంటుంది, బెల్ట్ ఉంటాయి, కంపాస్ బాక్స్, నోట్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఇవన్నీ ఎరేజర్స్, ఇవన్నిటితో కూడినటువంటి ఒక ఎడ్యుకేషన్ కిట్ అనేది జూన్ 12 నాడు అందించడం జరుగుతుంది.
దీనికి మా విద్యాశాఖ తరపున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాఠశాలకు పారిశుద్ధ కార్మికులు నియమించడం ద్వారా నేడు పాఠశాలలు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మండలంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ పాఠశాల లేనందువలన 10వ తరగతి అనంతరం విద్యార్థులు పై చదువులు కొనసాగించలేకపోతున్నారు. ప్రతి ఒక్క మండలంలో రాష్ట్రంలో దాదాపు చాలా మంది కాలేజ్ ఉంది, కానీ పూడూరు మండలంలో చూసినట్టయితే కళాశాల అనేది లేదు. కావున పై అధికారులు చొరవ తీసుకొని ఒక కళాశాలను స్థాపించగలరని నా యొక్క సూచన చేస్తూ థ్యాంక్స్ సార్. వన్ అండ్ ఆల్ అందరికి కూడా. వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలు, కిషోర బాలికల సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మనము 40 సంఘాలు మహిళా సంఘాలు ఏర్పాటు చేసినాం. వృద్ధుల సంఘాలు 46 సంఘాలు ఏర్పాటు చేసినాం. 20 సంఘాలు దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేసినాం. మరియు కిషోర బాలికల సంఘాలు కూడా 34 సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మనము చీరల పంపిణీ మొత్తం మనకు 10,521 చీరల పంపిణీ మహిళా సంఘాలకు మరియు సంఘాల్లో లేనటువంటి మహిళలు కూడా పంపిణీ మన గ్రామ సంఘాల ద్వారా చేయించడం అనేది జరిగింది. అదే రకంగా చిన్న చిన్న వ్యాపారాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్లకు 449 మంది మహిళలకు వ్యాపార నిమిత్తం బ్యాంక్ లోన్లు ఇప్పించి వారి యొక్క బిజినెస్ను కొనసాగే విధంగా చూస్తున్నాం. అదే రకంగా మనకు జీవనోపాధి కార్యక్రమాలకు వచ్చేస్తే ప్రభుత్వం మనకు చిన్న చెక్కులు 10 లక్షల శాతం ఇచ్చాం మనము. మన ఓన్లీ పూడూరు మండలాన్ని దానికి సంబంధించి 6,63,76,908 రూపాయలకు సంబంధించిన చెక్కులు మనం ఆల్రెడీ అందరికి లబ్ధిదారులకు ఇచ్చాం సార్. మనం ఇక్కడ మనము ఈ లబ్ధిదారులకు 10 లక్షల శాతం ఇచ్చాము. ఆ లిస్ట్ అందరూ మనకు ఆల్రెడీ రెగ్యులర్ గా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే చేస్తున్నాం ఇవన్నీ మన రాష్ట్ర. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మనకు 5,629 కొత్త రేషన్ కార్డులు ఈ గవర్నమెంట్ వచ్చినాకనే మనకు 5,629 కొత్త రేషన్ కార్డులు మనం ఇస్తాము. మనం ఇస్తాము. మండల సాగిస్తున్న రేషన్ కార్డు మనం ఇస్తాము. 5,747 ఉన్నాయి మనకు మండల్లో. 34 షాపులకు సంబంధించి మనకు మండల్లో సంబంధించి 15,747 ఉన్నాయి రేషన్ కార్డు ఉన్నాయి. దానికి సంబంధించి మనకు 364 మనం ఇస్తున్నాం ఇక్కడ. మనం గవర్నమెంట్ వచ్చేదానికి ఇప్పుడు ప్రజెంట్ అడ్వాన్స్ గా 3,000 రేషన్ 18 3,000 రేషన్ మనం ఇస్తున్నాం గవర్నమెంట్. మనకు ఈ ప్రోగ్రామ్ లో మన కళలక్ష్మి సాధుకు సంబంధించి మనకు అందరికి పేరుకి తల్లి ఒక మ్యారేజ్ చేస్తే ఎంత కష్టపడో తెలిసి మన గవర్నమెంట్ వాళ్ళు తల్లిదండ్రులు కూడా కేసు అవుతుంది, పిల్లగాండ్లు కూడా కేసు అవుతుంది, ఇంతమంది కేసు అవుతుంది. పిల్లగాండ్ల కేసు అయితే పిల్లగాండ్ల జీవితం మొత్తం నాశనం. మాత్రమే పోలీస్ ఎంక్వైరీ, పోలీసు సర్టిఫికేట్ అడుగుతుండే, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఇప్పుడు ఈవెన్ ప్రైవేట్ జాబ్ లో కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, నో కేసెస్ అని చెప్పి సర్టిఫికేట్ చేసి ప్రైవేట్ కంపెనీలు కూడా ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి. తెలుసా? ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ గ్రూప్ గా ఎవరో ఒకడు పిల్లలకి గంజాయి అంటాడు. దోస్తులతో స్టార్ట్ అయ్యింది ఫస్ట్. చెడు స్నేహంతో ఫస్ట్ చెడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరో ఒకరు గంజాయి అంటారు, పిల్లలకి అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత ఒక్కసారి స్టార్ట్ అయ్యారంటే గంజాయి రావడం స్టార్ట్ అయ్యారంటే ఇంటి పరిస్థితుల్లో డ్రగ్స్ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ముందుగా పోలీస్ స్టేషన్ గురించి మాకు ఇన్ఫార్మ్ చేయాలి, లేదంటే 100 నెంబర్కి ఫోన్ చేయాలి. మేము వస్తాం, వచ్చి అలాంటి ఏమైనా ఉంటే వాళ్ళ మీద కేసులు చేస్తాము, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ప్రగతి ప్రణాళిక అని ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తుంది, మీ అందరికీ తెలుసు. దీనిలో మా వంతు పాత్ర వచ్చేసి ముందుగా అరే వలయ ప్రోగ్రాం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం ఇది అరే వలయ. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రోడ్డు యాక్సిడెంట్లు మనం చూస్తుంటాము, రోజు వింటూనే ఉంటాము. మన ఊర్లో కానీ మన పక్క ఊర్లో కానీ ఎవరో ఒకరు పలానా దగ్గర యాక్సిడెంట్ అయిందంట, పలానా మనిషి చనిపోయిందంట, పలానా మనిషి హాస్పిటల్ ఉన్నాడంట అని చెప్పి చాలా వింటుంటాం. మన ఫ్యామిలీలో కూడా కొన్నిసార్లు మన దురదృష్టవశాత్తు మన కుటుంబంలో కూడా కొన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లని ఏ విధంగా నివారించవచ్చు,
అనేది ప్రజలకి అవగాహన కల్పించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనేది ఈ అరైవల్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముందుగా ఏంటంటే రోడ్డు సేఫ్టీ ప్రికాషన్స్, మనం ఏదైతే ఈ రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటిస్తే ఈ యాక్సిడెంట్ అనేవి కొంతవరకు తగ్గుతాయి. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా మనిషి చనిపోవడానికి కానీ ఇల్లు ఇవ్వడానికి కానీ ఛాన్సెస్ తగ్గుతాయి అనే ఉద్దేశంతో కొన్ని రోడ్డు సేఫ్టీ ప్రికాషన్స్ మీ అందరికి చెప్తాను. కొంచెం అందరూ దయచేసి వాటిని జాగ్రత్తగా విని అందరూ పాటిస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ముందు ఏంటంటే చాలా మంది ఎవరు కూడా బయటికి పోయేటప్పుడు బండి తీసుకొని కానీ వెహికల్ బైక్ 2 వీలర్ తీసుకొని కానీ పోయేటప్పుడు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకుంటలేరు. ఒక్కరు కూడా పెట్టుకుంటలేరు హెల్మెట్ అనేది ఏదో పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారనో ఇంకేదో అని కూడా ఎవరు కూడా దయచేసి ఆ విధంగా ఆ కోణంలో ఆలోచించవద్దు. హెల్మెట్ అనేది మీ సేఫ్టీ కోసం. ఒకవేళ బైక్ నుంచి పోయేటప్పుడు రోడ్డు మీద ఏదైనా గుంతున్నా ఏదైనా జరిగినా అవతల వ్యక్తి వచ్చి మనల్ని గుద్దినా యాక్సిడెంట్ చనిపోయే వాళ్ళందరూ కూడా తలకి దెబ్బ తగలడం వల్లనే చనిపోతారు. అర్థమైందా? ఇంటున్నారు అందరూ మేము కార్లో పోతున్నాం కదా ఏం కాదనుకుంటారు. కాకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే నువ్వు ఎంత పెద్ద కార్ అయినా ఎంత మంచి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నా కూడా వేస్ట్ ఆ కారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏదైనా సడన్ గా యాక్సిడెంట్ అయినా సడన్ బ్రేక్ చేసినా కూడా మన తల వచ్చేసి ముందర స్టీరింగ్ కానీ పక్కన అద్దానికి కానీ దానికో దీనికో తగిలి తలకి దెబ్బ తగిలి చాలా మంది చనిపోతున్నారు. బిలో 18 years ఉంటారు, వాళ్ళందరికీ బైక్లు ఇస్తున్నారు. అప్పుడే నా కొడుకు 12-13 సంవత్సరాలు రావు, నా కొడుకు పెద్దవాడు అయిపోయాడు, నా కొడుకు అన్ని చేసేస్తారని చెప్పి మురిసిపోతున్నారు. ఓకే, ఆ సంతోషం ఉంటుంది. కాకపోతే మనం ఇచ్చే స్వేచ్ఛ వాళ్ళ మంచి కోసం ఇవ్వాలి తప్ప వాళ్ళ జీవితాలు ఖరాబ్ కావడానికి ఆ స్వేచ్ఛ ఇవ్వద్దు. మీరు ఏం చేస్తున్నారు? బైక్ ఇస్తారు, వాడి దోస్తులను వేసుకొని పోతాడు. పోయి చిన్న చేసుకోవడం జరిగింది. ఆ 10 టీముల ప్రకారము ఒక్కొక్క టీముకు కొంత షెడ్యూల్ టైం పెట్టుకొని మార్చి 6 నుంచి మొదలుపెట్టి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాంట్లో మొదటి టీం వచ్చేసి మనము ఇప్పటికే శానిటేషన్ ఫైర్ క్లియరెన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని మనము మార్చి 6 నుంచి 15 వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. రెండవ కార్యక్రమము ఏప్రిల్ 6 నుంచి 11 వరకు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి స్పెషల్ డే కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మూడవ కార్యక్రమము ఏప్రిల్ 13 నుంచి 18 వరకు అదే కార్యక్రమము మనకి ఇప్పుడు జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ 26 వరకు వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలైన స్పెషల్ డే ఉంటుంది. ఏప్రిల్ 27 నుంచి మే 2వ తారీఖు వరకు శిశు సంరక్షణ, చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అనేటువంటి కార్యక్రమము మనము ఏప్రిల్ 27 నుంచి మే 2వ తారీఖు వరకు చేపట్టడం జరుగుతుంది. అగ్రికల్చర్కు సంబంధించి మే 4 నుంచి మే 10 వరకు స్పెషల్ డే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 7వ ఎడ్యుకేషన్ మే 11 నుంచి 16 వరకు ఎడ్యుకేషన్ స్పెషల్ డే చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.